ప్రభుత్వం బడ్జెట్లో ముస్లింలకు పెద్దపీట వేయడంపై ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్లో సంబరాలు జరుపుకున్న ముస్లిం సోదరులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రెండో అసెంబ్లీ కార్యక్రమంలో జరుగుతున్న తరుణంలో ఈ రోజు బడ్జెట్ మన ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క అనే మన ఆర్థిక శాఖ మంత్రులు అదే విధంగా శాసనసభ గౌరవ శ్రీధరబాబు గారు అందరి సమక్షంలో ఇలా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎంతో కాదు కనివిని ఎరగని రీతిలో ఎక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్టింది 3,003 కోట్లు. ఒక ముస్లిం మైనార్టీ అని కొంతమంది అనుకుంటారు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, అదేవిధంగా బౌద్ధులైతేనేమి, అదేవిధంగా సిక్కులకైతేనేమి అందరికీ ఈరోజు 3,003 కోట్లు కేంద్రీకరించడం జరిగింది. అట్టి దాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ జనరంజకమైనటువంటి బడ్జెట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందరి సంక్షేమం కోసం ఇలా మరి పాటు పడుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి సిగ్గు లేకుండా నిన్న ప్రవేశపెట్టినటువంటి బీజేపీ బడ్జెట్ లో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించి సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి సిగ్గుండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ఇలా నిరసన తెలుపుతా ఉన్నారు? మీకు ఏమాత్రమైన సిగ్గుందా? ఎందుకు తెలంగాణకు మొండి చేయి చూపించారు? విభజన చట్టంలో మరి పొందుపరిచినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే విభజన చట్టంలో నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా నిధులు కేటాయించినటువంటి ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మరియు శాసనసభ వివరాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు గారు సీఎం గారి అనుమతితో ముస్లిం మైనార్టీలకు 3,003 కోట్లు కేటాయించడం చాలా తెలంగాణ ముస్లిం ప్రజలకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒకసారి 2,050 కోట్లు, ఇంకోసారి 2,200 కోట్లు కేటాయించింది. కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం 200 కోట్లు కూడా ముస్లిం మైనార్టీలకు కేటాయించలేదు. చాలామందిని మోసం చేసినారు, అందుకే వాళ్ళు ఓడిపోయినారు. కావున కేంద్రంలో కూడా మైనార్టీలే కాదు 8 మంది ఎంపీలు గెలుచుకొని 2 కేంద్ర మంత్రులు ఉన్న బీజేపీ కూడా ఇక్కడ మన తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆర్థిక శాఖ